అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలంటున్నారు. తనకు కేటాయించిన వాహనం మరమ్మతులకు గురవుతుందంటున్నారు జగన్. వాహనంలో వెళ్లే సమయంలో భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తనకు కేటాయించిన వాహనం కూడా తరచూ మరమ్మతులకు గురవుతుందంటూ జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు గతంలో ఉన్న భద్రతను తిరిగి కొనసాగించాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన భద్రతకు ముప్పు ఉందంటున్నారు. ఏ రకమైనటువంటి పిటిషన్ వేశారు? మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, జగన్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా హైకోర్టులో తన భద్రతకు సంబంధించి ఆయన పిటిషన్ వేశారు. ఎలాంటి పిటిషన్ వేశారు? పిటిషన్లో ఏ అంశాలు పేర్కొన్నారు? అంటే గతంలో దాదాపు 900 మందితో తనకు భద్రత ఉండే అంశాన్ని హైకోర్టులో ఈరోజు జగన్ ప్రస్తావించారు. ముఖ్యంగా తన భద్రతను కుదించిన పట్ల జగన్ ఈరోజు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వాస్తవంగా ఎంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 900 మందితో తనకు భద్రత ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ భద్రతను కుదించేశారని కూడా హైకోర్టుకి జగన్ విన్నవించుకున్నారు. అయితే దీనిపైన వాదన విన్నటువంటి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. పూర్తిగా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణంలోనే తన భద్రతను కుదించారని కూడా జగన్ తరపున పిటిషన్ సంబంధించిన అంశంలో లాయర్లు వాదన వినిపించారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆరోపించారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ అంశంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టులో వాదనలు అయితే వినిపించారు. దీనిపైన విచారణకు సంబంధించిన అంశంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కొన్ని రోజుల పాటు తన భద్రతను అదేవిధంగా కొనసాగించారు. జూన్ 4న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు 4-5 రోజుల పాటు అదే భద్రతను కొనసాగించారు. తర్వాత ఆ భద్రతను కుదించారని కూడా చెప్పారు. తాడేపల్లికి సంబంధించిన అంశంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంబంధించినటువంటి రహదారి విషయంలో కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అది ఫ్రీ జోన్గా ప్రకటిస్తూ ఆ రహదారిని సామాన్యులు కూడా అలౌ చేసిన నేపథ్యం చూసాం. అప్పటి నుంచి కూడా భద్రతా అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది కలిగించేలాగా వ్యవహరిస్తుందని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఒక ప్రైవేటు సిబ్బందిని కూడా ఆయన నియమించుకున్నారు. దాదాపు 300 మందితో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కావాలని ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి భద్రత విషయంలో కావాలనే సెక్యూరిటీని తగ్గిస్తుందని కూడా జగన్ తరపున వాదనలు అయితే వినిపించారు. దీనిపైన కోర్టు నిర్ణయాన్ని వెలువడించాల్సిన అవసరం ఉంది. వరుసగా హైకోర్టును అయితే జగన్ ఆశ్రయిస్తున్నారు. మొన్న ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తన భద్రతా విషయంలో కూడా ఈరోజు హైకోర్టుని ఆశ్రయించడం కొంత రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే ఆయన ఎక్కువగా బెంగళూరులోనే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తాడేపల్లిలో పార్టీ నేతలతోనూ మాజీ ఎమ్మెల్యేలతోనూ సమావేశం అవుతున్నారు. ఎక్కువ భాగాన్ని బెంగళూరులోనే గడుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు భద్రతా విషయంలో ఎందుకు జగన్ హైకోర్టును ఆశ్రయించారని కూడా అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడా కూడా భద్రతా విషయంలో రాజీ పడలేదు. ప్రతిపక్ష నేతగా ఇంకా ఆయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఇవ్వలేదు కాబట్టి ఒక ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రం ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తున్నామని కూడా ప్రభుత్వం చెబుతుంది. అదే వాదనలు కూడా హైకోర్టులో వినిపించారు. పూర్తి స్థాయి వాదనలు 2-3 రోజులు వినిపించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతా వ్యవహారంలో కొంత ఆందోళన కనిపిస్తుందని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రతను తగ్గించి ఇబ్బంది గురి చేస్తున్నారని కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరి కోర్టు దీని మీద ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. రామదాస్ రైట్. అలాగే తన వాహనం కూడా తరచూ మరమ్మతులకు గురవుతుంది. తాను వెళ్ళే సమయంలో కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ జగన్ ఏకంగా ఆయన వాహన శ్రేణి గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి పూర్తిగా ఆయన కాన్వాయ్ విషయంలో, ఆయనకున్న సెక్యూరిటీ విషయంలో, అన్ని కల్పించే విషయంలో హైకోర్టు ఎంతమేరకు జోక్యం చేసుకునే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసే అవకాశం ఉందా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఉన్నటువంటి భద్రతా దృష్ట్యా ప్రభుత్వానికి ఏమైనా హైకోర్టు సూచన చేసే అవకాశం ఉందా? అంటే వాస్తవంగా మనం వినుకొండ వెళ్ళే రోజున ఆయనకి ప్రభుత్వం కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళుతున్న సందర్భంగా ఆ వాహనం అంతా కన్వీనియంట్గా లేదంటూ ఆయన కాజా టోల్గేట్ సమీపంలో వాహనాన్ని దిగేసి తన వ్యక్తిగత సిబ్బందికి సంబంధించినటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి నేతల కారులోనే వినుకొండ వెళ్ళారు. అక్కడ ఆ రోజు కూడా ఫిర్యాదు చేశారు. అయితే దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. ఆయనకి ప్రభుత్వ పరంగా కేటాయించాల్సినటువంటి భద్రతకు సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాము. అది గతంలో ఆయన ఉపయోగించిన వాహనం
వాహన శ్రేణిలోని కారే కాబట్టి దాన్ని కేటాయించామని చెప్పారు. అయితే అది విజయనగరం నుంచి వచ్చిన సందర్భం కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రోజు జరిగిందని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా భద్రత విషయంలో కానీ కాన్వాయ్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది గురి చేయలేదని కూడా పోలీస్ శాఖ కూడా వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాహన శ్రేణి విషయంలో కూడా హైకోర్టులో తన వాదన వినిపించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రికి కేటాయించాల్సిన విషయంలో సరిగా కేటాయించట్లేదు, సెక్యూరిటీ విషయం కానీ లేకపోతే వాహన శ్రేణి కానీ. కాబట్టి దాని విషయంలో కూడా ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వాలంటూ కూడా జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భద్రతకు ముప్పు ఉందని, తనకు గతంలో ఉన్న భద్రత కొనసాగించడంతో పాటు వాహనాలకు మరమ్మతులకు గురవుతున్న నేపథ్యంలో కొత్తగా వాహన శ్రేణి కూడా ఏర్పాటు చేయాలంటూ జగన్ పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. వాహనంలో వెళ్లే సమయంలో భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త ఏర్పాట్లు చేయమంటూ జగన్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో మరి హైకోర్టు ఎలాంటి తీర్పు చెప్తోంది, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తుందా అన్నది వేచి చూడాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.